హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియో క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు నన్ను, మీ క్యాప్కట్లో ఉన్న ఎఫెక్ట్స్ మా క్యాప్కట్లో ఎందుకు లేవని. నేను వాడేది మీకు ఇచ్చాను. నా దగ్గర ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో మీది కూడా అన్ని ఫీచర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఈ క్యాప్కట్ ఎక్కడ ఉంటుందంటే మీకు డిస్క్రిప్షన్ ఆల్ మెటీరియల్ ఉందా, దానిపైన క్లిక్ చేసి చేసుకోండి. కొత్తదే నేను వాడేది ఇస్తాను. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే నేను లాగిన్ అయ్యాను, అంటే సైన్ అప్ చేసుకొని లాగిన్ అయ్యాను. అందుకే నాకు చాలా ఎఫెక్ట్స్ యాడ్ అయినాయి. ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ప్రో ఎఫెక్ట్స్ యాడ్ అయినాయి. అవి ఎట్లా అనేది చెప్తాను. సో ఎలా సైన్ ఇన్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను. కొంచెం వీడియోని పూర్తిగా చూడండి. సైన్ ఇన్ అయిన వాళ్ళకి ఎలా క్రియేట్ చేసుకుంటారు, సైన్ ఇన్ అవ్వని వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటారు, రెండు చెప్తాను. సైన్ ఇన్ ఎలా అవ్వాలో కూడా చెప్తాను. ఇవి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డెమో చూడండి. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు? వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది. చూశారు కదా డెమో. ఒక లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. ఇక్కడ కనపడుతున్న రెండు వీడియోలు వేరు యానిమేషన్స్తో కనపడుతున్నాయా? ఎందుకంటే లాగిన్ అవ్వని వాళ్ళు ఒకరు క్రియేట్ చేసుకోలేరేమని ఇద్దరికీ చేశాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా టర్బో VPN క్యాప్కట్ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ నుంచి చేసుకోండి. ఓకే, ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న టర్బో VPN అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇదే కాదండి, మీ దగ్గర ఆల్టర్నేట్ ఇంకా ఏదైనా VPN ఉన్నా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే వాడుతున్నాను, మీకు కూడా ఇదే ఇచ్చాను. సూపర్ ఫాస్ట్ ఉంటుంది, ఇది బాగా అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే మీ దగ్గర వేరే ఉన్నా పర్లేదు, ఒక కనెక్ట్ చేసుకోండి. పైన VPN అని పడింది, కనెక్ట్ అయింది, కానీ ఇక్కడ సక్సెస్ అని రాలా, వచ్చింది కనెక్టెడ్ అని పడింది. యాడ్ ప్లే అయింది, యాడ్తో మనకు సంబంధం లేదు. మినిమైజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్కట్ని ఓపెన్ చేశాను. పైన ప్లస్ పైన క్లిక్ చేశాను, అంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉందో ఇది క్లిక్ చేశాను. నా గ్యాలరీ ఓపెన్ అయింది. ఇక్కడ లిరికల్ వీడియోని టచ్ చేశాను. HD పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. లాస్ట్కి వెళ్ళాను, ఇండి బటన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేశాను. అందరూ కూడా లైక్ చేసి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని అని పెట్టండి. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా లిరిక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్ ప్లస్ ఆల్బమ్స్. మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ వచ్చిన నా ఫొటోస్ని కొన్నిటిని టిక్ చేసుకుంటున్నాను చూడండి మీకు స్క్రీన్ మీద. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ని టిక్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి ఇలా. ఓకే, కొన్ని ఫొటోస్ని టిక్ చేశాను, ఒక 7 or 8 పెడదాం. 8 టిక్ చేశాను. కింద HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లోకి ఇలా జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్ ప్లేస్లోకి. చెప్తాను, దీనికి మనం ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి, అది కూడా చూపిస్తాను నేను మీకు. ముందు ఫోటోలు అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా చేసుకొని ప్రతి ఫోటోని మాన్యువల్గానే. ఓకే రైట్, ఇలా క్లిక్ చేశాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఓకే, ఇండి బటన్ వచ్చినట్టుంది, డిలీట్ చేశాను. ఫొటోస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటాను. ఓకే, కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 సెకండ్స్ పెట్టండి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్. ఓకే, చాలా బాగుంటుంది. 2 సెకండ్స్ చాలండి. 2 సెకండ్స్ 1.5 అయితే స్పీడ్ అయిపోతుంది ఫోటో, అందుకే 2 సెకండ్స్ నియర్లీ. ఓకే, లాస్ట్ ఫోటోకి మాత్రం ఈ ఫోటో లాస్ట్కి జరిపోయింది కదా, అది అవసరం లేదు. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. కింద డిలీట్ సింబల్ ఉంటుంది, ఫోటోని టచ్ చేస్తే వస్తుంది, ఇలా డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, యానిమేషన్స్ క్లిక్ చేశాను. ఇక్కడ కాంబోని ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, VPN కనెక్ట్ అయిన తర్వాత ఇది క్యాప్కట్ని ఓపెన్ చేస్తే పదే నో ఇంటర్నెట్ అని వస్తే క్యాప్కట్ని క్లోజ్ చేసి VPN డిస్కనెక్ట్ చేసి VPN ఫ్రెష్గా కనెక్ట్ చేసి తర్వాత లాస్ట్లో VPN కనెక్ట్ అయిన తర్వాత క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేయండి, అప్పుడు స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంబోలు ఇక్కడ మీకు డైనమిక్ అని ఉందా, ఇది అందరికీ ఉండదు, లాగిన్ అయిన వాళ్ళకే ఉంటుంది. డైనమిక్ షేక్ 2. ఓకే, ఇది పెట్టండి. తర్వాత వచ్చేసి పైన ఫోటో జరిపి రెండో ఫోటోకి బౌన్స్ 1 అని ఉంటుంది ఇందులోనే మీకు, అది పెట్టండి. పైన మళ్ళీ జరపండి. ఒక ఫోటోకేమో డైనమిక్ 1, ఒక ఫోటోకేమో బౌన్స్ 1 పెట్టండి. డైనమిక్ షేక్ 1, బౌన్స్ 1 అని ఇట్లా పెడితే మీకు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఫోటో డిఫాల్ట్ 2 సెకండ్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను, ఇట్లా వస్తుంది. ఒక ఫోటోకేమో నార్మల్ బౌన్స్ యానిమేషన్ వస్తుంది, ఒక ఫోటోకేమో డైనమిక్ షేక్ వస్తుంది. లేదు మాకు ఈ లాగిన్ అయినా కూడా డైనమిక్ షేక్ రాలేదంటే ప్రతి ఫోటోని క్లిక్ చేసి యానిమేషన్స్లో ఇక్కడ మీరు కాంబోని ఉంది కదా, ఇది క్లిక్ చేసి అన్నిటికీ బౌన్స్ 1 పెట్టండి. ఓకే, పైన జరపటం బౌన్స్ 1, అన్నింటికీ జరపటం బౌన్స్ 1.
ఎందుకంటే ఇక మనకి డైనమిక్ అది లేదనుకోండి బౌన్స్ అని పెట్టండి. ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫోటోకేమో యానిమేషన్స్లో కాంబోలో డైనమిక్ 1, తర్వాత వచ్చేసి మళ్ళీ 3వ ఫోటోకి డైనమిక్ 1, 4వ ఫోటో వదిలేసేయండి. ఇంకంతే. ఈ ఫొటోస్కి ఇట్లా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. ఓకే, పైన టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సేవ్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఓకే, ఇది సేవింగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఆప్ చేసి నేను ఇది సేవ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు క్యాప్కట్లోకి ఎలా లాగిన్ అవుతారో చెప్తాను. ముందుగా VPN కనెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చాను కదా, అది కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ని ఓపెన్ చేయండి ఫ్రెష్గా. నా దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు అగ్రీ అండ్ కంటిన్యూ. పైన లాగిన్ సింబల్ ఉంటుంది టాప్లో, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లా అడుగుతుంది సైన్ అప్ విత్, ఎలా చేస్తాను, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ స్క్రీన్కి వెళ్తుంది. అది కూడా VPN కనెక్ట్ అయి ఉంటేనే వస్తుంది. కింద మీకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, లాస్ట్లో సైన్ అప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సైన్ అప్ క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. లాగిన్ అయిపోయిన తర్వాత పైన ఈ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి టాప్లో. ఇక్కడ మీ లాగిన్ ఐడి వస్తుంది. లాగిన్ అయ్యారు కదా, ఒక అర్ధగంట తర్వాత మీకు ఎఫెక్ట్స్ అన్ని లోడ్ అవుతాయి. ఒక అర్ధగంట లోపల మీరు వాడుతుంటారు కదా, అప్పుడు ఫీచర్స్ అన్ని 1 by 1 యాడ్ అవుతుంటే లాగిన్ అయిన వాళ్ళకి. చూసారు కదా ఈ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.